So in the previous class we have discussed about encoders, types of encoders, what is an encoder, how it works, and encoder is the inverse operation of a decoder. So in this today's class we are going to discuss about multiplexers and how multiplexers are used, and how many types of multiplexers are there. Okay, so see here, in the previous sessions we have discussed about encoding and decoding. In today's class and then in the next class we are going to discuss about multiplexers and demultiplexers. If you just understand the concept of multiplexer, it will be very much easy for you people to learn demultiplexers. It is also the inverse operation of a multiplexer. Here, these multiplexers are also called as mux. Can you see the screen? Can you see the screen? Yes, sir. Sir, first slide ఏముంది సార్? ఫస్ట్ స్లైడ్ ఉందా? Okay, see, these multiplexers are also called as mux. Sometimes exams లో మనకి రివ్యూస్ చేయడానికి వాళ్ళు ఏం ఇస్తారంటే మక్స్ అని ఇస్తారండి. క్వశ్చన్ మక్స్ ఇస్ నథింగ్ బట్ మల్టీప్లెక్సర్ అని అర్థం. స్క్రీన్ కనిపించడం లేదు సార్. నేనేం చేశాను కదా, ఎవరికి కనిపించడం లేదా? అమ్మాయికి ఒకటేనా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. స్లైడ్ మార్చలేదు సార్. స్లైడ్ ఏం మార్చలేదండి, అదే పెట్టాను. ఇంకా లెర్నింగ్ అవుట్కమ్స్ అని పెట్టాను, అదే ఉందా? సార్ అదే ఉంది. అదే, నేను ఇంకా ఏం మార్చలేదు, మారిస్తే మళ్ళీ చెప్తాను. సో దీస్ మల్టీప్లెక్సర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మక్స్. సో హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ వన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెలెక్షన్? సెలెక్షన్ అంటే ఏంటండి? సెలెక్షన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెలెక్షన్? ఎంపిక. ఎంపిక ఎలా చేస్తారండి? ఎలా చేస్తారు? హూ ఈస్ సిఆర్? సిఆర్ ఎవరండి? అనిల్ కుమార్ గారు, మీరేనండి? మిమ్మల్ని ఎవరు చూస్ చేశారండి? సిఆర్ గారు. మీ క్లాస్లో టోటల్ బాయ్స్ ఎంతమంది అండి? 14 members. 14 members. 14. అవునండి. ఈ 14 మెంబర్స్ మిమ్మల్ని మాత్రం ఎందుకు చూస్ చేశారు? స్కోర్ని బేస్ చేసి. స్కోర్ని బేస్ చేసి చూసారా? అంటే మార్క్స్ని బేస్ చేసుకుని అంటే మార్క్స్ బేస్ అదేం చేయరే. ఎవరు ఎక్కువ యాక్టివ్గా ఉంటాడో వాడిని చూస్ చేస్తారు సిఆర్ గారు, అవునా? సో బేస్డ్ ఆన్ సమ్ క్వాలిఫికేషన్స్, వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ పర్సన్. ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు ప్రాంప్ట్గా ఉన్నారు, ఎవరు క్లాస్కి రెగ్యులర్గా వస్తున్నారు, ఎవరు పర్ఫెక్ట్గా చదువుకుంటున్నారు, ఎవరి దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎవరు పర్ఫెక్ట్గా మెయింటైనింగ్ దేర్ ఓన్ డిగ్నిటీ, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళి ఒకరిని సెలెక్ట్ చేస్తారండి యాజ్ యువర్ సిఆర్ ఆర్ యువర్ ఎల్ఆర్. సో హియర్ సెలెక్షన్ లైన్స్ అనేవి మల్టీప్లెక్సర్స్లో సెలెక్షన్ లైన్స్ అని ఉంటాయండి. సెలెక్షన్ లైన్స్, ఈ సెలెక్షన్ లైన్స్ అనేవి ప్లేస్ వెరీ 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 వైటల్ రోల్ ఇన్ మల్టీప్లెక్సర్స్. సో ఈ సెలెక్షన్ లైన్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనము మన అవుట్పుట్ని డిసైడ్ చేస్తామండి. వాట్ ఈస్ అవర్ అవుట్పుట్ ఆర్ వాట్ ఈస్ అవర్ ఇన్పుట్ అండ్ వాట్ విల్ బి ద అవుట్పుట్ అనేది మనం డిజైన్ చేస్తాము, సెలెక్ట్ చేస్తాము. అండ్ డిజైనింగ్ వేరియస్ మల్టీప్లెక్సర్స్, దట్ మీన్స్ 2/1 మార్క్స్ కావచ్చు, 4/1 మార్క్స్ కావచ్చు, 16/1 మార్క్స్ కావచ్చు, ఆర్ 8/1 మార్క్స్ కావచ్చు. ఇలా ఎలా డిజైన్ చేస్తాం అనేది ఇవాళ క్లాస్లో మనం చూద్దాం. సో సి స్లైడ్ కనిపిస్తుందా? కెన్ యూ సీ ద స్లైడ్? మల్టీప్లెక్సర్ స్లైడ్ కనిపిస్తుందండి? రెస్పాన్స్ ఇవ్వమని చెప్పాను నేను కూడా మీకు. రెస్పాన్స్ ఇప్పుడు కనిపిస్తుంది సార్.
మల్టీప్లెక్సర్ స్లైడ్ పెట్టానండి. మల్టీప్లెక్సర్ స్లైడ్ పెట్టిన కనిపిస్తుందా? ఓకే. Okay, thank you. A multiplexer is a digital switch that connects data from one of the n sources to the output. What is a switch? Switch అంటే ఏంటండి? Switch. What is a switch? For example, can I call this one as a switch? Can I call this one as a switch? Yes, sir. Yes, sir. ఎందుకంటే మనం ఇచ్చే ఇన్పుట్ ని బేస్ చేసుకొని అది దాని వాల్యూ డైరెక్షన్ ని మార్చుకుంటుంది. సపోజ్ 0 అని ఇన్పుట్ ఇచ్చి అనుకోండి, ఈ స్విచ్ కనెక్ట్ అయి ఉంటుంది. 1 అని ఇన్పుట్ ఇస్తే ఈ స్విచ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 0, స్విచ్ 1, స్విచ్ 2, 3, 4. సపోజ్ నేను స్విచ్ 1 0 కనుక ఆన్ చేశాను అనుకోండి, దీనికి కనెక్ట్ అయ్యి ఆ పర్టికులర్ కమ్యూనిటీకి అవుట్పుట్ అనేది వెళ్తుంది. స్విచ్ 1 కనుక ఆన్ చేశాను అనుకోండి, దీనికి కనెక్ట్ అవుతుంది. స్విచ్ 2 కనుక ఆన్ చేసాం అనుకోండి, దీనికి కనెక్ట్ అవుతుంది. స్విచ్ 3, స్విచ్ 4 ఇలాగా. సో బై సీయింగ్ దిస్ సర్క్యూట్, what is the advantage of this circuit? What is the advantage of this one? Anyone? What is the advantage of this circuit? Anyone? బాగా సర్క్యూట్ జాగ్రత్తగా గమనిస్తే ఒక మంచి అడ్వాంటేజ్ ఉందండి. ఏంటది? సర్క్యూట్కి అలా సర్క్యూట్ ఉండటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటండి? అమరావతి, అడ్వాంటేజ్ ఏంటండి? సార్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది సార్. డ్యామేజ్ తక్కువ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు చెప్పండి. వెరీ గుడ్ చెప్పండి. అంటే ఇప్పుడు ఒక స్విచ్ నుంచి పాస్ చేస్తే మిగతా అన్ని ఆఫ్ అవుతాయి కాబట్టి మిగతా దాంట్లో ఉన్న ఇన్పుట్స్ అలాగే ఉంటాయి కదా సార్. ఇంకొకటి చెప్పండి దీని గురించి. అనుష, కెన్ యూ టెల్ మీ? అనుష, ఈ సర్క్యూట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటండి? రజాక్, ఈ సర్క్యూట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటండి? ఈజీ పేర్లు సర్క్యూట్లోని పేరు చెప్పి నేను పదం చెప్పాను ఇందాక. పదం చెప్తే సరిపోదు. సార్ అవుట్పుట్ అనేది చెప్తాను, చెప్పండి. అవుట్పుట్ అనేది, సో ఇఫ్ యు సీ దిస్, ఏ ఇన్పుట్ కావాలంటే ఆ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. వెరీ గుడ్ ఆన్సర్. ఇంకా చాలా దగ్గరికి వచ్చారు. అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మీ నెక్స్ట్ స్టెప్ అది మీరు చెప్పాల్సింది అంతే. ఏ ఇన్పుట్ కావాలంటే ఆ ఇన్పుట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాము. వెరీ గుడ్. దానివల్ల ఈ సర్క్యూట్లో ఉండే ప్లస్ పాయింట్ ఏంటి? ఓకే, కెన్ ఐ సే that my circuit size has been reduced? ప్రతి దానికి ఒక్కొక్క అవుట్పుట్ ఇచ్చేదానికంటే ఒకటే తీసుకున్నానండి. దానికి నాకు ఎలా కావాలంటే అలా ట్యూన్ చేసుకుంటాను కాబట్టి నా సర్క్యూట్ రెడ్యూస్ అయిపోయిందా లేదా? Am I right or not? Yes sir. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డెన్ డేస్లో ఓన్లీ టెలిఫోన్ ఉండేదండి, ల్యాండ్లైన్ ఉండేది. ఓన్లీ ఫోన్ కాల్స్ మాత్రమే ల్యాండ్లైన్ వాడేవాళ్ళు. దాని తర్వాత టాటా వాళ్ళ వాకీ టాకీ అని వచ్చిందండి. ఆ వాకీ టాకీని ఏం చేస్తామంటే మనం మన ల్యాండ్ ఫోన్ని ఎక్కడికన్నా తీసుకువెళ్ళచ్చు. ద సేమ్ డిస్టెన్స్
ఆ ల్యాండ్ ఫోన్ నుంచి వీ కెన్ సెండ్ మెసేజెస్ ఆల్సో. మెసేజెస్ కూడా సెండ్ చేయొచ్చండి. కాకపోతే అది కొంచెం హ్యూజ్ సైజులో ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ బోర్డు, స్క్రీన్ మీద గ్రీన్ బోర్డు కనిపిస్తుంది కదండి, కనిపిస్తుందా లేదా? అంత సైజు లేదండి, దాన్ని మోయించుకోవాలి కష్టం. కాబట్టి దే హ్యావ్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ దే కేమ్ టు మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ ఫస్ట్ చాలా పెద్దది ఉండేదండి, మనం పట్టుకునే చాలా పెద్దది ఉండేది ఒకప్పుడు మొబైల్ ఫోన్. దాని సైజ్ తగ్గించుకుంటూ వచ్చారు, అప్లికేషన్స్ పెంచుకుంటూ వచ్చారు. ఓన్లీ ప్రీవియస్గా స్టార్టింగ్ మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు ఫోన్ కాల్స్ మాత్రమే పంపించేవాళ్ళు, ఓన్లీ ఫోన్ కాల్స్, అవుట్ గోయింగ్గా లేదా ఇన్కమింగ్గా. అవుట్ గోయింగ్కి పైసలు పడతాయి, ఇన్కమింగ్ కూడా పైసలు పడతాయండి. తర్వాత ఏం చేశారు, సెకండ్ జనరేషన్కి వచ్చినప్పటికీ మెసేజెస్ పంపించుకునేదానికి చేశారు, SMS, సెండ్ మెసేజ్ సర్వీస్, SMS పెట్టారండి. 3G వీడియో కాలింగ్, 4G ఇంకా విక్సల్విడిగా వాడేస్తాం మన ఫోన్ని. ఆర్ వి యూజింగ్ ఫోన్ ఓన్లీ కమ్యూనికేషన్? ఫోన్ మాట్లాడుకునే దానికి మాత్రమే ఉపయోగిస్తున్నామండి ఈ మధ్యకాలంలో మనం. నో సార్. అనిల్ కుమార్ గారు, ఫోన్ ఎన్ని రకాలుగా వాడతారండి మీరు? అనిల్ ఫోన్ ఎన్ని రకాలుగా వాడతారు మీరు? ఉన్నారా అనిల్ గారు? ఉన్నారు క్లాస్లో? చెప్పండి, లిస్ట్ చెప్పండి, ఎన్ని రకాలుగా వాడతారు మీరు ఫోన్ని? వీడియోలు చూసుకోవడానికి వాడతాం సార్. సాంగ్స్ వినడానికి వాడతారు. ఓకే, వెరీ గుడ్. మెసేజెస్ పంపించడానికి వాడుతున్నాం. ఓకే, ఇంకా వాట్సాప్ మెసేజెస్, ఇంకా ఫోన్ కాల్, వీడియో కాల్ కూడా వాడతాం. వీడియో కాల్ వాడతారు. ఇంకా అసలు చెప్పలేదు. సోషల్ సోషల్ సైట్స్, ఇంకా అసలు చెప్పలేదు. అది ఫోన్ కాల్ కూడా వాడతాం. అది లాస్ట్ ప్రిఫరెన్స్ ఫోన్ కాల్ అనేది. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి సార్. ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఇంకా గర్ల్స్, ఇంకా మీ దేనికి వాడతారండి? చెప్పండి, ఎవరు ఇన్ఫర్మేషన్ అన్నారు? ఇంకా దేనికి వాడతారండి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి? ఇంకా దేనికి వాడతారండి? ఇంకా దేనికి వాడరా? రైట్. For example, if you switch on your phone, you have multiple options, right? Like WhatsApp ani, calculator ani, wall clock ani, cam scanner ani, camera ani. Camera lo kuda malli modes untayi. Rear camera na, front camera na, video mode, leftko inkoka mode, night vision na, enni untayi applications. So I'm calling all these things as applications. Suppose idi camera, ఇది వాట్సాప్, ఇంకేమన్నా ఎక్కువ వాడేది ఇది మెయిల్, ఇది పొరపాటున క్లాస్ వర్క్, పొరపాటు లేదు, మీరు ఎప్పుడు వాడరు, ఎప్పుడో మీకు బుద్ధి పుడితేనే. ఇది ఫోన్ కాలు, ఇలా తర్వాత ఫోన్పే, గూగుల్ పే, ఇంకా మీరు ఆడతారు కదా దిక్కుమాలి గేమ్స్, ఇవన్నీ ఐకాన్స్ ఉంటాయి మీకు మీ మొబైల్లో, ఉంటాయా ఉండవా? Give me some response, please. ఉంటాయి సార్. ఉంటాయా? వీటిలో మీరు ఏదన్నా ఒకటి మాత్రమే చూస్ చేస్తారండి, మల్టిపుల్ గా ఒకసారి చూస్ చేయలేమంటే మనం, అవునా కదా? ఏం అమరావతి కదా, ఒకసారి మీరు క్లాస్ వింటూ పాటలు కూడా పాడతారా? లేదు సార్. కాదు కదా, వన్ అప్లికేషన్ మాత్రమే చూసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఇన్ని అప్లికేషన్స్ ఉంటే మనము దేన్నైతే చూస్ చేసుకుంటామో అది మాత్రమే మనకు అవుట్పుట్ గా వస్తుంది. కెన్ ఐ సే కాల్ దీస్ ఆల్ థింగ్స్ యాజ్ సెలక్షన్ లైన్స్ ఆర్ సెలక్షన్ ఐకాన్స్? సెలక్షన్ లైన్స్ అనుకోవచ్చు అండి వీటన్నిటిని. నాకు చాలా ఐకాన్స్ ఉంటాయండి, చాలా ఐకాన్స్ లో, నా మొబైల్లో ఉన్న చాలా ఐకాన్స్ లో నాకు ఏదైతే కావాలో దాన్ని మాత్రమే నేను క్లిక్ చేస్తే నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే,
ఓకేనా? సో this circuit is the mechanical equivalent of a multiplexer. So for example, we are designing a 2x1 mux ante 2 input 1 output multiplexer తీసుకున్నాను. Designing of a 2x1 mux. Sorry, కనపడదు కదా, కనిపిస్తుందండి? డిజైనింగ్ ఆఫ్ 2x1 mux అని కనిపిస్తుందండి? अरे यार कोई तो रेस्पॉन्स दे दो यार. కనిపిస్తుందా ఇప్పుడు? లేదు సార్, ఇంకా సార్ కనిపిస్తుంది సార్. ఎవరో వాడుతున్నారండి, నేను కాదు, నాకంటే ముందు ఎవరో వాడుతున్నారు, నేనేం పెట్టలేదు అసలు. దయచేసి మీరు ఇటువంటి టేక్ ఓవర్ చేయొద్దండి సిస్టమ్ని. ఎవరు చేస్తారో నాకు తెలియట్లేదు, బట్ సంబడి ఈజ్ డౌన్లోడింగ్ మై పీపీటీ అండ్ సంబడి ఈజ్ యూజింగ్ దట్. దయచేసి ఇబ్బంది పెట్టద్దు, మీరే కాదు మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకో దరిద్రం ఏంటంటే మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది, మీరు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది. దయచేసి ఇటువంటి ఇబ్బంది పెట్టద్దు, మీరు పడద్దు, మమ్మల్ని పెట్టద్దు. Can you see the screen designing of a 2x1 mux? Yes sir. Yes sir. Right. So ఇక్కడ మనకు 3 ఇన్పుట్స్ తీసుకున్నాను అన్న. AB అనే ఒక ఇన్పుట్ తీసుకున్నాము, S అనే ఒక ఇన్పుట్ తీసుకున్నాము. ఇక్కడ S ఇన్స్టెన్స్ సెలక్షన్ లైన్స్ అని అర్థం అండి. సో S అనేది ఒక వేరియబుల్ కాబట్టి కెన్ ఐ సే 0 and 1 0 1 అంతేనండి. మనం ఇంతకుముందు బులియన్ ఆల్జీబ్రా చేసేటప్పుడు 3 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఎన్ని కాంబినేషన్స్ వస్తాయండి? మనకు ఎన్ని కాంబినేషన్స్ వస్తాయండి 3 వేరియబుల్స్ కనుక తీసుకుంటే మనం? ఎన్ని వస్తాయండి? మర్చిపోతే ఎలాగండి? అస్తమానం మర్చిపోతే ఏది గుర్తుకు రాదండి, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలి. సో మనం 3 ఇన్పుట్ కనుక తీసుకుంటే we have 2 power 3, that is 8 outputs, 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి, అవునండి. సో అలాగే ఇక్కడ AB అనేది ఇన్పుట్ తీసుకున్నాము, సెలక్షన్ లైన్స్ అనేది S తీసుకున్నాము నాన్న. ఈ సెలక్షన్ లైన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏ ఇన్పుట్ అనేది యాక్టివేట్ కావాలనేది మనం చెక్ చేస్తామండి. సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూ వాళ్ళు తీసుకున్నారండి, ఇనీషియల్గా వాళ్ళే ఒక వాల్యూ తీసుకున్నారు. దట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు y అనే అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి F0 అంతే. ఎక్కడెక్కడ అవుట్పుట్ ఎక్కడెక్కడ 1 ఉందో చెక్ చేసుకోండి. ఈ 4 కాంబినేషన్స్లో అవుట్పుట్ అనేది 1 ఉంది. దట్ మీన్స్ 0 1 0 అంటే ఎంతండి? 0 1 0 అంటే ఎంతండి? 0 ఏమా 3 5 7 ఒక్క నిమిషం ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక వాల్యూ తీసుకున్నారన్న, S is equals to S value 0, S value 0, S is equals to 1, AB value 0 0 0 1 1 1 and 1 0. సో వాళ్ళు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే f of AB equals AB or sigma m of 2 3 5 7, sigma m of 2 3 5 7 అని తీసుకున్నాను అన్నాను. సో కెన్ ఐ కాల్ ఈ రెండింటి ఒక పేరుగా చేయొచ్చండి నేను? ఇవి రెండు అడ్జస్టెంట్గా ఉన్నాయి కాబట్టి పేరు చేయొచ్చా? సమాధానం లేదు. సో పేరు చేసినప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ y అనే అవుట్పుట్ తీసుకున్నాను, y ఈజ్ ఈక్వల్స్ టు ఇవి రెండు పేరు చేసినప్పుడు వాట్ విల్ బి మై అవుట్పుట్? S కాంప్లిమెంట్, ఎందుకంటే S ఈక్వల్స్ టు 1 కాబట్టి S కాంప్లిమెంట్. ఏ వాల్యూ 1 ఉంది,
వెరీ గుడ్. ఎస్ కాంప్లిమెంట్ ఏ. బి వాల్యూ అనేది 1 నుంచి 0కి వేరీ అవుతుంది కాబట్టి ఆ వాల్యూ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఎస్ కాంప్లిమెంట్ ఏ. నెక్స్ట్ ఇవి రెండు కంబైన్ చేసానండి. ఇవి రెండు కంబైన్ చేసి వాల్యూ వస్తుంది ఎస్ వాల్యూ 1 కాబట్టి ఎస్, అండ్ ఏ వాల్యూ 0 నుంచి 1కి వేరీ అవుతుంది, బి వాల్యూ కామన్గా ఉంది. సో ఎస్ బి. ఓకేనా? సో చూడండి ఇక్కడ మనకు ఏబి, ఇక్కడ దాని సర్క్యూట్ చూడండి. ఏబి అనేవి రెండు ఇన్పుట్స్గా తీసుకున్నాము, దాంతో పాటుగా సెలక్షన్ లైన్ తీసుకున్నాము అన్న. ఏబి అనేవి రెండు ఇన్పుట్స్గా తీసుకున్నాను, దాంతో పాటు సెలక్షన్ లైన్స్ తీసుకున్నాను. సో సెలక్షన్ లైన్ వాల్యూ ఇక్కడ 1 అయితే ఐఎమ్ గివింగ్ దిస్ 1 యాజ్ ఇన్పుట్ టు ఏ నాట్ గేట్. సో ద సెలక్షన్ వాల్యూ హియర్ ఇట్ విల్ బి 0. ఐ రిపీట్, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి, సారీ 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి ఒక సెలక్షన్ లైన్ వస్తుందండి. ఐ రిపీట్, 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి ఒక సెలక్షన్ లైన్ వస్తుంది. 4 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు 2 సెలక్షన్ లైన్స్ వస్తాయి. ఐ రిపీట్, 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి ఒక సెలక్షన్ లైన్ వస్తుంది. 4 ఇన్పుట్స్ కనుక తీసుకుంటే 2 సెలక్షన్ లైన్స్ వస్తాయి. అవి నెక్స్ట్ మనం వెళ్ళేదంతా చూస్తామండి. 4 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఎలా సెలక్షన్ లైన్స్ ఎలా మార్చుకొని చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ అప్టైన్ అయిన y ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఎస్ కాంప్లిమెంట్ ప్లస్ b ఇంటూ ఎస్ అనే దానికి మనం ఒక లాజిక్ సర్క్యూట్ని డ్రా చేయాలండి. దిస్ ఈజ్ అవర్ లాజిక్ సర్క్యూట్. a ఇంటూ ఎస్ కాంప్లిమెంట్, a ఇంటూ ఎస్ కాంప్లిమెంట్, ఇక్కడ చూస్తే ఎస్ నార్మల్ ఫామ్లో ఉందండి, ఎస్ ఇంటూ బి ఆర్ బి ఇంటూ ఎస్. ఇది ఎస్ఓపి ఫామ్లో ఉంది కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎస్ కాంప్లిమెంట్ ప్లస్ బిఎస్, ఆర్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అని రాస్తున్నామండి. ఇక్కడ నో ప్రాబ్లం, వై అని తీసుకున్నా ఏమీ ఇబ్బంది లేదు. వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎస్ కాంప్లిమెంట్ ప్లస్ బి ఇంటూ ఎస్. ఓకే, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? Any doubts? No, sir. Okay, now I'll go for the next one. So somebody has changed my screen also. And ఇంకా ఓకే, 4/1 marks కనిపిస్తుందండి? 4/1 marks కనిపిస్తుందా? No, sir. No, sir. అందుకేనండి మేము షేర్ చేస్తే కనిపిస్తుంది, మీ అంతటా మీరే షేర్ చేసుకుంటే కనిపిస్తావు. కనిపిస్తుందండి? No, sir. ఇప్పుడు కూడా రావట్లేదు. No, sir. ఓకే ఓకే. Can you see it now? Can you see it now? Yes, sir. Yes, sir. Yes, sir. సో ఇది ఒక 4/1 మక్స్ నాన్న, అంటే 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్, 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ బేస్డ్ ఆన్ ది సెలక్షన్ లైన్స్. సి హియర్, ఇక్కడ 4 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి 2 సెలక్షన్ లైన్స్ తీసుకున్నాం నాన్న. ఐ రిపీట్, 4 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి 2 సెలక్షన్ లైన్స్ తీసుకున్నాము. ఇక్కడ బేస్డ్ ఆన్ ది ఇన్పుట్ వాల్యూ, ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నామండి? చూడన్నా, ఇక్కడ ఇన్పుట్స్ 4 తీసుకున్నామండి. సో కెన్ రైట్ లైక్ దిస్, 2 స్క్వేర్ ఈజ్ మై ఇన్పుట్స్ అండ్ పవర్ ఎంత అయితే ఉందో అన్ని సెలక్షన్ లైన్స్ తీసుకుంటాము. ఓకేనండి? మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు మనం తీసుకుంది 2 ఇన్పుట్స్. సో 2/1, 2/1 వాల్యూ ఎంత అండి? 2. సో ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ పవర్లో ఎంతైతే వాల్యూ ఉంటుందో అన్ని సెలక్షన్ లైన్స్ని మనం తీసుకుంటాము. ఓకేనా? 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి ఒక సెలక్షన్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ 4 ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి 2 సెలక్షన్ లైన్స్ని తీసుకున్నాను. అర్థమైందా?
ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకేనా? sir. సో చూడండి ఇక్కడ. సో S0 అండ్ S1 అనేవి నా సెలక్షన్ లైన్స్. ఈ సెలక్షన్ లైన్స్ యొక్క ఇన్పుట్ ని బేస్ చేసుకొని, ఈ వాల్యూస్ ని బేస్ చేసుకొని నేను ఏ ఇన్పుట్ ని వర్క్ ఆన్ చేయాలో చెక్ చేస్తానండి. ఇఫ్ S0 అండ్ S1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే నా అవుట్పుట్ అనేది I0 అవుతుంది, మిగతావన్నీ ఆఫ్లో ఉంటాయి. I0 అనేది స్విచ్ కి కనెక్ట్ అవుతుంది. దట్ మీన్స్ I0 ఈస్ కనెక్టెడ్ టు ది అవుట్పుట్. I0 అనేది అవుట్పుట్ స్విచ్ కి కనెక్ట్ అవుతుంది. ఓకేనండి, అర్థమవుతుందా? Yes, sir. ఓకేనా? Yes, ఇఫ్ మై sir. ఇన్పుట్ వాల్యూ ఈస్ 0 and 1. 0, 1 అంటే వాల్యూ ఎంత నానా? 0, 1 అంటే 1, వాల్యూ ఎంత? sir. 1 అంటే I1 అనేది అవుట్పుట్ కి కనెక్ట్ అవుతుంది. I1 అనేది ఆన్ స్టేట్ లో ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా ఆఫ్ స్టేట్ లో ఉంటాయి. ఇఫ్ 1, 0 కనుక అయితే I2 అనేది ఆన్ స్టేట్ లో ఉంటుంది, మిగతావన్నీ ఆఫ్ స్టేట్ లో ఉంటాయి. I3 1, 1 అయితే ఇన్పుట్ వాల్యూ ఆర్ సెలక్షన్ లైన్ వాల్యూ కనుక 1, 1 అయితే I3 అనేది ఆన్ అవుతుంది. I3 అనేది ఆన్ అవుతుంది. ఓకే, కెన్ ఈజ్ యువర్ సిఆర్ ప్రెసెంట్ ఇన్ ద క్లాస్? బి సెక్షన్ సిఆర్ ఉన్నారండి? బి సెక్షన్ సిఆర్ ఉన్నారండి? బి సెక్షన్ సిఆర్ ఉన్నారండి క్లాస్లో? బి సెక్షన్లో ఎంతమంది ఉన్నారండి క్లాస్లో? బి సెక్షన్ వాళ్ళు ఎంతమంది? అనిల్ కుమార్, బి సెక్షన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్లాస్లో? సార్ బి సెక్షన్ 40 members. క్లాస్లో ఎంతమంది ఉన్నారు? క్లాస్ లో ఇద్దరు 40 members. బి సెక్షన్ 40 మెంబర్స్ కదా. ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నారు? సార్ ఇద్దరు బాయ్స్ ఉన్నారు సార్ బి సెక్షన్. ఓకే, బి సెక్షన్. సో ఇక్కడ చూడండి, చిన్న లాజిక్ చూడండి. ఇక్కడ చిన్న లాజిక్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిస్తాను చూడండి. I0, I1, I2, I3 అని ఉంది కదండి. సో సో ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్, ఓకే, అండ్ దీస్ ఆర్ యువర్ టీచర్స్. S0 and S1 are your teachers, and they are calling for your A section. I0 is A section CR, I1 is A section LR, I2 is B section CR, and I3 is B section LR. Selection lines teachers ఎవరన్నా పిలవచ్చు అండి. టీచర్ ఎవరినైనా పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెక్షన్ సిఆర్ ఎవరండి? ఏ సెక్షన్ సిఆర్ ఎవరండి? ఏ సెక్షన్ సిఆర్ ఉన్నారండి? సార్ ఎవరండి? మీ పేరు చెప్పండి. అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు. సో ఇప్పుడు నేనేం చేశానండి, ఏ సెక్షన్ సిఆర్ ని పర్టికులర్ గా సెలెక్ట్ చేశాను కాబట్టి అనిల్ కుమార్ అనే అతను నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. అమ్మా చెప్పండి. హలో సార్. చెప్పండి సార్ నేను సార్ విష్ణుని. చెప్పు విష్ణు. సార్ నేను మా బ్రదర్ మ్యారేజ్ లో ఉన్నాను సార్, అందుకని క్లాస్ కి రాలేను సార్. ఓకే, నెక్స్ట్ చూడండి. సపోజ్ ఏ సెక్షన్ ఎల్ఆర్ ఎవరండి? ఏ సెక్షన్ ఎల్ఆర్ ఎవరండి? Sir. ప్రత్యూష. Sir. ఓకే, సో ప్రత్యూష కాల్ చేశాను కాబట్టి ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నా పర్టికులర్గా ఒక పర్టికులర్ పర్సన్ మాత్రమే నేను సెలెక్ట్ చేశాను. ఏ సెక్షన్ ఎల్ఆర్, ప్లీజ్ గివ్ మీ సమ్ రెస్పాన్స్ అనగానే, సార్ దిస్ ఈస్ ప్రత్యూష, ఐఎమ్ ఎల్ఆర్ ఆఫ్ ఏ సెక్షన్. షీ హాస్ గివెన్ మీ ద రెస్పాన్స్, దట్ ఈస్ I1. ఓకేనా? ఇప్పుడు విష్ణు ఏ సెక్షన్ అండి? విష్ణు ఏ సెక్షన్? బి సెక్షన్ ఆయన? B sections. Vishnu, B section. Okay, he's not there, right? Who is B section LR? Who is B section LR? Okay, whoever she or he may be.
ఓకే, నేను పర్టికులర్గా ఒక పర్టికులర్ పర్సన్ని నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఆర్ కాల్ చేస్తున్నాను కాబట్టి ఆ పర్టికులర్ పర్సన్ మాత్రమే రెస్పాన్స్ ఇస్తున్నారు. సో బేస్డ్ ఆన్ మై సెలెక్షన్ లైన్స్ ఐఎమ్ గోయింగ్ టు చూస్ మై ఇన్పుట్ అండ్ ద చూజన్ ఇన్పుట్ ఈస్ గివెన్ యాజ్ అవుట్పుట్. ఓకేనా, దిస్ ఈజ్ మై లాజిక్ సర్క్యూట్. సపోజ్ I0 కావాలి, సెలెక్షన్ లైన్స్ నుంచి 2 వాల్యూస్ని తీసుకొని నేను I0కి ఇన్పుట్గా ఇస్తున్నాను. ఓకే, కెన్ యూ ప్లీజ్ డ్రా ద సర్క్యూట్ ఆఫ్ దిస్ 4x1 mux? 4x1 mux సర్క్యూట్ డ్రా చేసి ఈ సింబల్ కూడా డ్రా చేసుకొని ట్రూత్ టేబుల్ డ్రా చేసుకోండి ఫాస్ట్గా. ఈ సింబల్ ట్రూత్ టేబుల్, ఆఫ్టర్ దట్ this circuit. Make it fast. I'll give you 3 minutes. 3 నిమిషాలు టైం ఇస్తాను, త్వరగా డ్రా చేయండి. సార్ సార్ ఎస్టర్డే క్లాస్ టీవీఎస్ టాక్స్లో ఉందా సార్? అది తెలియదు, దాన్ని అప్లోడ్ చేస్తారు తెలియదు నాకు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. మేక్ ఇట్ ఫాస్ట్. ఈ సర్క్యూట్ త్వరగా డ్రా చేయండి. Make it fast. Over, sir. Okay, Nana. Okay, Nana. Thank you. Go for suppose large number ki lemon. Suppose here we are designing an 8x1 mux. Ante 88 selection lines తీసుకుంటున్నాము. ఆ 8 సెలక్షన్స్ లైన్ నుంచి సెలక్షన్ లైన్స్ నుంచి ఒక అవుట్పుట్ మాత్రమే తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఇన్ డిజైనింగ్ దిస్ 8x1 mux I have used 2 4x1 mux and 1 2x1 mux. సార్ కొంచెం జాగ్రత్తగా ఈ సర్క్యూట్ని గమనించండి అన్న. సర్క్యూట్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం 8x1 మల్టీప్లెక్సర్ని డిజైన్ చేసాము. ఈ 8x1 మల్టీప్లెక్సర్ని డిజైన్ చేసేటప్పుడు నేను 2 4x1 మల్టీప్లెక్సర్స్ని వాడాను. ఈ 4x1 మల్టీప్లెక్సర్స్ 2 వాడినప్పుడు నాకు 2 అవుట్పుట్స్ వచ్చాయి. కానీ నాకు రావాల్సింది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు రావాల్సింది ఒక అవుట్పుట్ మాత్రమే. కాబట్టి నాకు ఆబ్టైన్ అయిన 4x1 mux నుంచి ఆబ్టైన్ అయిన 2 అవుట్పుట్స్ని 2x1 muxకి ఒక ఇన్పుట్గా ఇచ్చాను. 2x1 muxకి ఇన్పుట్స్గా ఇచ్చాను. సో దట్ నాకు వచ్చే అవుట్పుట్ ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది. అర్థమైందండి? ఇంకొకసారి చెప్పేదా? అర్థమైంది సార్. ఓకేనా, మనము ఇక్కడ ఒక 8x1 muxని డిజైన్ చేస్తున్నాము. ఈ 8x1 muxని డిజైన్ చేసేటప్పుడు ఈజీగా స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మనం 2 4x1 muxని తీసుకున్నాము. 2 4x1 muxని తీసుకున్నప్పుడు మనకు 2 అవుట్పుట్స్ వస్తాయి. ఫస్ట్ 4x1 mux నుంచి ఒకటి,
సెకండ్ 4/1 మక్స్ నుంచి ఒకటి అవుట్పుట్ వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఒక అవుట్పుట్ మాత్రమే కాబట్టి అప్టైన్ అయిన ఈ 2 అవుట్పుట్స్ని నేను ఒక 2/1 మక్స్కి ఇన్పుట్గా ఇచ్చాను విత్ అనదర్ సెలక్షన్ లైన్ దట్ ఈస్ S2. ఫస్ట్ 2 4/1 మక్సెస్కి S0 S1 అనే ఇన్పుట్ లైన్స్ ఇచ్చాను, సెలక్షన్ లైన్స్ ఇచ్చానండి. 2/1 మక్స్కి S2 అనే సెలక్షన్ లైన్ ఇచ్చాను. దీన్ని బేస్ చేసుకొని నా అవుట్పుట్ వాల్యూ అనేది వస్తుంది. సి హియర్ S0 S1 S2, S0 S1 అండ్ S2 ఈ 3 వాల్యూస్ని బేస్ చేసుకొని నాకు వచ్చే అవుట్పుట్ వాల్యూ ఇది 10 కన్నా అది I0 అండి, I0 కావచ్చు, I1 I2 I3 I4 I5 అండ్ I6 అండ్ I7 కూడా ఉండాలండి, మిస్ అయింది, I7 కూడా రావాలి. ఓకేనా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. ఓకేనండి. సో ఇఫ్ పాసిబుల్ జస్ట్ డ్రా ది సర్క్యూట్. ఇది మాత్రమే, ఈ సింబల్ మాత్రమే వేయండి అన్న. సార్ ఈ ట్రూత్ టేబుల్ అవసరం ఉంటే వేసుకోండి. ఈ ట్రూత్ టేబుల్ సింబల్ 2 వేయండి అన్న. ఆ ట్రూత్ టేబుల్ సింబల్ 2 వేయండి. మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. ట్రూత్ టేబుల్ సింబల్ డిజైనింగ్ ఆఫ్ అండ్ 8/1 మక్స్. ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే డిజైన్ ఇన్ 8/1 మక్స్ యూజింగ్ 2 4/1 మక్స్ అండ్ 1 2/1 మక్స్ అని ఇస్తారు. క్వశ్చన్ Over, sir. Can you see the PPT? Can you see the slide? Can you see the slide? నో సార్, ప్రీవియస్ స్లైడే కనిపిస్తుంది. ప్రీవియస్ స్లైడే పెట్టానండి, అదే నేను కింద ఒక రాసి పెట్టిన చూడండి, కింద రాస్తుంది డిజైన్ అండ్ 8/1 మక్స్ యూజింగ్ 2 4/1 మక్స్ అండ్ 1 2/1 మక్స్ అని. క్వశ్చన్ అలా ఇస్తాను అన్న. 2 మార్క్స్కి ఇస్తారండి క్వశ్చన్, 2 మార్క్స్కి ఇస్తారు ఈ క్వశ్చన్. ఓకేనా? ఓకే, కెన్ వి గో ఫర్ అనదర్ వన్? ఇంకొక సిస్టమ్, ఇంకొక డిజైన్ చేద్దామండి. నెక్స్ట్ 16/1 చేద్దామా? 16/1 చేస్తే ఎన్ని మక్సులు కావాల్సి వస్తాయండి? 16/1 చేస్తే ఎన్ని 4/1 మక్సులు కావాలి చెప్పండి. 16/1 చేయాలంటే మనకు ఎన్ని 4/1 కావాల్సి వస్తుంది అండ్ ఎన్ని సెలక్షన్ లైన్స్ కావాలి? సెలక్షన్ లైన్స్ ఏంటండి? సెలక్షన్ లైన్స్ 16/1 ఏమ్మా? వెరీ గుడ్ చెప్పండి. 4. ఎందుకని 4? చిన్న లాజిక్ చెప్పచ్చు. ఎందుకని 4? కాదు, మనం తీసుకునేవి 16 ఇన్పుట్స్ కాబట్టి 16 ఇన్పుట్స్ అంటున్నాం అంటే 2/4 కాబట్టి 4 సెలక్షన్ లైన్స్ తీసుకుంటాము. ఓకేనండి? అర్థమైందా? ఇక్కడ 8 అన్నారు కాబట్టి 3 సెలక్షన్స్. 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చా? 8ని 2 క్యూబ్గా రాసుకుంటాము. అలాగే 16ని 2/4 రాస్తాం కాబట్టి 4 సెలక్షన్ లైన్స్ తీస్తామండి. ఓకేనా?
See here. See here. Can you see the screen? Can you see the screen? Yes, sir. Right. Draw this circuit also. Draw this circuit also. Draw this circuit. Draw this one also. Draw this circuit also. ఇంతకు ముందు అడిగినప్పుడు ఎన్ని మార్క్స్ కావాలంటే ఎవరో 5 అని చెప్పారండి. వెరీ గుడ్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. 5 4/1 మార్క్స్ తీసుకుంటామండి. What is it, Nana? Yes, sir. Yes. Yes, sir. Okay, very good. ఒకసారి ఇది కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ ఐ హ్యావ్ పాస్డ్ ఇన్ మెసేజ్ మీ గ్రూప్లో పెట్టానండి. 31st నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి పాత సిలబస్ అంతా కూడా మీకు టీవీఎస్ టాక్స్లో ఉంది. ఒకసారి మీ సబ్జెక్ట్ వైజ్గా మీరు వెళ్ళి మీ సిలబస్ని చెక్ చేసుకోవచ్చు. పాసిబుల్ ఇది కూడా అప్లోడ్ చేస్తారండి. అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి చేయలేదు. ఎగ్జామ్స్ అయిపోగానే మళ్ళీ అప్లోడ్ చేస్తారు. ఓకే, class after the class. I have 15 to 20 minutes. I reach this debugs also, and then go for 2B. Jenta 2A and 2B. Other people have. If you have time, then I'll continue this class. Just 20 minutes. I'll finish this one. Okay, na? ఓకే అంటే కంటిన్యూ చేస్తాను లేదా నెక్స్ట్ క్లాస్. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. అలా మనకు ఒక 20 minutes కనుక ఇస్తే
డీమల్టిప్లెక్సర్ అని ఉంటుందండి, అది కూడా చెప్పేస్తాను. వాట్ షుడ్ ఐ డూ? 20 minutes. ఏమన్నా వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు? క్లాస్ వర్క్ ఏమన్నా ఉందా? వర్క్ ఒక క్లాస్ కెన్ యూ హియర్ మై వాయిస్? కెన్ ఎనీవన్ హియర్ మై వాయిస్? ఇప్పుడు అమరావతి వినిపిస్తుంది. తర్వాత ఏమైనా క్లాస్ ఉందా అండి? లేదు తర్వాత మీకు ఏమైనా క్లాస్ ఉందా? లేదు కెన్ ఐ కంటిన్యూ ఫర్ another 20 minutes if possible? ఓకే సార్. ఒక 20 minutes అండి, ఎందుకంటే డీమల్టీప్లెక్స్ కూడా ఇప్పుడు చదివేస్తే ఒకటేసారి పని అయిపోతుంది, మళ్ళీ రేపు క్లాసు ఓకేనా? సో can see the screen? Can you see the screen now? Can you see the screen? నో సార్. నో సార్. Okay, I'll share the screen. Is it visible now? Is it visible now? బ్లాక్ గా ఉంది. ఏమ్మా ఇప్పుడు బ్లాక్ గా ఉంది సార్. బ్లాక్ ఉందా? జస్ట్ రిఫ్రెష్ యువర్ మొబైల్, ఒకసారి చూసుకున్నాను. అందరికీ ఎవరికి అలాగే- లేదా? ఎవరికి విజిబిలిటీ లేదా? లేదు సార్. ఇప్పుడు నాన్న లేదు సార్, రావట్లేదు. రావట్లేదా? Okay, I'll conclude the class. In the next class, we'll discuss demultiplexes. We'll start the next version of our second chapter. Very few attendance. Very less. I don't know what is happening with you people.